నేతన్న సేవలో పథకం ప్రారంభం కానుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ప్రకటించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందుతుంది. ఎన్నికల హామీలో భాగంగా నేతన్నలకు ఈ ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం తెలిపారు. చేనేత కుటుంబాల అభ్యున్నతి కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద అర్హత గల ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తారు. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి కార్మికుడికి ఈ సహాయం నేరుగా అందుతుంది. నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇది పెద్ద ఊరటనిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కుటుంబాలను ఆదుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కేవలం మగ్గం ఉన్న వారికే కాకుండా ఇతర రంగాల వారికి కూడా వర్తిస్తుంది. రాట్నం వనకడం మరియు రంగులు అద్దడం వంటి పనులు చేసేవారు కూడా అర్హులే. చేనేత అనుబంధ రంగాలపై ఆధారపడిన కార్మికులకు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం అందజేస్తున్న సహాయంతో కార్మికుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. త్వరలో అర్హతల ప్రక్రియ పూర్తి చేసి నిధులను వారి ఖాతాలకు జమ చేస్తారు.